బ్రిటిష్ ప్రధానమంత్రి రిషి సునాక్కి తన సొంత పార్టీ సభ్యుల నుంచే సెగ తగులుతోంది. ప్రస్తుతం పోర్ట్ సైట్లో విచ్చలవిడిగా అందుబాటులోకి రావడంతో దీనిపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సభ్యులు సునాక్ని కోరుతున్నారు. ముఖ్యంగా పిల్లలకి ఈ సైట్లు అందుబాటులోకి రాకుండా ఉండేందుకు ఇంటర్నెట్లో లాగిన్ అయ్యేటప్పుడే ఖచ్చితంగా ఏజ్ వెరిఫికేషన్ ఉండేలా చట్టం చేయాలనేది కన్జర్వేటివ్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్కు తన సొంత పార్టీ సభ్యుల నుంచి సెగ తగులుతోంది. దేశంలోకి విచ్చలవిడిగా పెరిగిపోతున్న పోర్న్ సైట్ పిల్లలకు అందుబాటులో రాకుండా ఉండేందుకు ఆన్లైన్ సేఫ్టీ బిల్లును తేవాలని దీర్ఘకాలంగా చర్చ జరుగుతోంది. కొత్త బిల్లు విషయానికొస్తే పోర్న్ వెబ్సైట్లు తప్పకుండా ఏజ్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. ముందుగా ఆన్లైన్ సేఫ్టీ బిల్లును ముసాయిదా తయారు చేసి దీనిపై చర్చించిన తర్వాత 6 నెలల తర్వాత అది చట్టంగా మారుతుంది. కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు మాత్రం బ్రిటన్ ప్రధాని రిషి సునాక్పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చి ఆన్లైన్ సేఫ్టీ బిల్లును తీసుకురావాలని పట్టుబడుతున్నారు. కఠినమైన చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో వెబ్సైట్లు పిల్లలకు పోర్నోగ్రఫీ అందుబాటులోకి రాకుండా చేయాలనేది ప్రధాన ఉద్దేశం. ఇంటర్నెట్లో బ్రౌజింగ్ సమయంలో ఖచ్చితంగా ఏజ్ వెరిఫికేషన్ కఠినంగా అమలు చేయాలని ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. కాగా ప్రతిపాదిత ఆన్లైన్ సేఫ్టీ బిల్లు చట్టమైన తర్వాత 6 నెలల్లోగా వెబ్సైట్లు ఏజ్ వెరిఫికేషన్ను ఖచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. దీంతో సునాక్ ఎంపీల ఒత్తిడికి లొంగాల్సి వస్తోంది. కాగా అతిపెద్ద టెక్నాలజీ కంపెనీలకు చెందిన డైరెక్టర్లు తమ వెబ్సైట్ల నుంచి పోర్న్ కంటెంట్ను తీసేయకపోతే జైలు శిక్షను అనుభవించాల్సి వస్తోంది. ఆన్లైన్ సేఫ్టీ బిల్లు విషయానికొస్తే పిల్లలు ఇంటర్నెట్ వినియోగిస్తున్నప్పుడు వారికి పోర్న్ కంటెంట్ అందుబాటులోకి రాకుండా ఉండేందుకు ఇలాంటి చట్టాన్ని తీసుకొస్తున్నారు. ముందుగా ఈ ముసాయిదా బిల్లును అప్పర్ రివైజింగ్ ఛాంబర్ హౌస్ ఆఫ్ లార్డ్స్లో గత సోమవారం నాడు చర్చించారు. కొత్త చట్టం గురించి ఫిబ్రవరి నెలాఖరులో మరోమారు చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం గ్యాంబ్లింగ్ ఆడాలనుకునే వారు తాము 18 ఏళ్ల కంటే ఎక్కువ వయసుల వారమని రుజువు చేసుకోవాల్సి ఉంటోంది. అలాగే ఐడి కార్డు అప్లోడ్ చేస్తున్నప్పుడు కానీ క్రెడిట్ కార్డు వివరాలిచ్చే ముందు వెరిఫికేషన్ను కఠినంగా అమలు చేయాలని సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇవన్నీ థర్డ్ పార్టీ టూల్స్ ద్వారా కొనసాగుతాయి. నేరుగా పోర్న్ సైట్స్తో లింక్ ఉండదు. ప్రైవసీకి అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చట్టంలో చాలా లొసుగులున్నాయని కన్జర్వేటివ్ పార్టీకి చెందిన జేమ్స్ బెడ్తల్ చెప్పారు. కాగా ఈ బిల్లును ఆయనే పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. తమ ప్రధాన ఉద్దేశం వెబ్సైట్లు ఖచ్చితంగా ఏజ్ వెరిఫికేషన్ చేయాలనేది మాత్రం తమ ప్రధాన డిమాండ్ అన్నారు. కొత్త సాఫ్ట్వేర్ని వినియోగించి వయా వెబ్ క్యామ్ ద్వారా ఫోన్ కెమెరా ద్వారా ముఖం చూసి వయస్సు నిర్ధారించాలని, దీనికి ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం లేదన్నారు. అయితే ప్రభుత్వం చెప్పేదేంటంటే టెక్నాలజీ మారుతున్నప్పుడు ఇవి ఇన్ జనరల్ గా ఉంచాలని వాదిస్తోంది. అయితే ఎంపీ జేమ్స్ బెత్ మాత్రం పోర్న్ సైట్ వల్ల పసి పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, కాబట్టి తక్షణమే చట్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం అడల్ట్స్ ఓన్లీ వెబ్సైట్ చూడడానికి ఏజ్ చెక్ ను ప్రవేశపెట్టాలని గతంలో కూడా ప్రయత్నించింది. డిజిటల్ ఎకానమీ యాక్ట్ 2015ను అందుబాటులోకి తెచ్చి ఏజ్ వెరిఫికేషన్ అన్ని సన్నద్ధం చేసుకుంది. అయితే ఈ చట్టం అమలు కాకుండానే మధ్యలో ప్రభుత్వం దీని గురించి పట్టించుకోవడం మానేసింది. మరోసారి ఇప్పుడు అధికార పార్టీకి చెందిన సభ్యులే పోర్న్ సైట్ పిల్లలకు అందుబాటులో రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. మరి ఈసారైనా ప్రభుత్వం సఫలం అవుతుందో లేదో అనేది వేచి చూడాల్సిందే.